హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పాకెట్లీ యాప్ ద్వారా మనము ఇన్స్టాంట్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ పాకెట్లీ యాప్ ద్వారా మనకేంటంటే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి దీని ద్వారా ఏంటంటే మనకు 50,000 రూపీస్ వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పాకెట్లీ ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా మనం లోన్ ఎలా పొందాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ పాకెట్లీ లోన్ యాప్ ద్వారా మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి పాకెట్లీ అని టైప్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. దీన్ని ఇక్కడ మీరు ఇన్స్టాల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ప్యాకెట్లకి సంబంధించి యాప్ అనేది హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ప్యాకెట్లు అనేసి ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అయితే పంపించమని అడుగుతుంది. సో అలో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరైతే దీనిలోకి రిజిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే దీనిలోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి చూపిస్తుంది. ఇక్కడ దీనికి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి, 4 డిజిట్ ఓటీపీ. ఆ 4 డిజిట్ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు లొకేషన్కి సంబంధించి అదేవిధంగా మెసేజ్ సంబంధించి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఇదైతే ఆన్ చేయాల్సి ఉంటుంది, ఈ బటన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు శాలరీడా, నాన్ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా అని అడుగుతుంది. సో మీరు శాలరీ అయితే అంటే స్టూడెంటా, ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదా బిజినెస్ చేస్తున్నారా అని అడుగుతుంది. సో ఒకవేళ మీరు నాన్ శాలరీడ్ అనుకోండి, స్టూడెంట్ అనుకోండి, మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అనేది 15,000 కంటే తక్కువ ఉంటే వాళ్ళు నాన్ శాలరీడ్ కిందకి వస్తారు. మోర్ దాన్ 15,000 కంటే ఎక్కువ ఉంటే వీళ్ళు శాలరీడ్ కిందకి వస్తారు. సో నెక్స్ట్ బిజినెస్ వాళ్ళు కూడా మోర్ దాన్ 15,000 ఉండాలి, వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. సో మీరు శాలరీడ్ అయితే శాలరీడ్, నాన్ శాలరీడ్ అయితే స్టూడెంట్, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది బాక్స్ టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ యూజర్ వెరిఫికేషన్ అని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, తర్వాత పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏంటి, ఇక్కడ ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది చూపిస్తుంది. మీరు మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్, ఇంటి నెంబరు, విలేజు, తర్వాత మీ యొక్క సిటీ, టౌన్, డిస్టిక్ అంతా ఎంటర్ చేసి ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇలా కిందికి వెళ్ళామనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా చేయొచ్చు, లేదా మాన్యువల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ని ఫోటో తీసి అప్లోడ్ చేసి అట్లా కూడా చేయొచ్చు. సో ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా మనం అయితే వెరిఫై చేయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ప్రాసెసింగ్ వచ్చేసి ఆధార్ ఓటీపీ అని చెప్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. టిక్ బాక్స్ టిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ పాన్ ఇన్ఫర్మేషన్ అనేసి మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు 10 డిజిట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీ యొక్క పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్, ఈ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఇయర్, డేటు, మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు సంబంధించిన రెఫరెన్స్ అంటే మీకు సంబంధించిన ఇద్దరు రిలేటివ్స్ అనమాట. అంటే మీ యొక్క ఫాదర్ కావచ్చు, లేదా మీ యొక్క బ్రదర్ కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇద్దరు నెంబర్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత సరిగ్గా కట్టలేదు అనుకోండి, ఇక్కడ మీరు ఎవరైతే నేమ్ ఇచ్చి వాళ్ళ యొక్క నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ తను ఏమవుతాడు అనేది సెలెక్ట్ చేసుకోండి. అతని పేరు రాయండి, అతని మొబైల్ నెంబర్ రాయాలి. సేమ్ అట్లనే సెకండ్ పర్సన్ వాళ్ళ యొక్క రిలేషన్ ఏంటి, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో మీరు లోన్ కట్టకపోతే వీళ్ళకైతే కాల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అనమాట మనకు ఇక్కడ యువర్ కేవైసీ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అనేసి, అంటే మనం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, అది వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి నియర్లీ మనకు 24 అవర్స్ అని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గా 24 అవర్స్ టైం ఏం తీసుకోదు, జస్ట్ 1 అవర్ 2 అవర్స్లో మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మనకు మళ్ళీ మీరు 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత మీరు ప్యాకెట్లీకి సంబంధించిన యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి
ఇది వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అండర్ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది పాకెట్లీకి సంబంధించి టోటల్ లిమిట్. అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ ఫస్ట్ వెంటనే వాళ్ళు 50,000 ఏమి ఇవ్వరు, కొంత అమౌంట్ ఇస్తారనమాట. కొందరికి 5,000, కొందరికి 10,000 అలా ఉంటుంది. సో ఇక్కడ టోటల్ లిమిట్ ఇక్కడ వచ్చేసి 4,000 వచ్చింది. ఒకవేళ మీకు ఈ 4,000 కావాలనుకుంటే ఇక్కడ గెట్ మనీ పైన క్లిక్ చేయాలి. లేదు మీరు మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మరియు డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అంటే ఈ శాలరీ స్టేట్మెంట్స్, ఈ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే మీకు దాన్ని బట్టి మీకు శాలరీని బేస్ చేసుకొని వాళ్ళు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. లేదు ఇక్కడ మనకు ఈ 4,000 చాలు అనుకుంటే ఇక్కడ గెట్ మనీ పైన క్లిక్ చేయండి. మీరు గెట్ మనీ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సెలెక్ట్ అమౌంట్ అని అడుగుతుంది, ఎంటర్ అమౌంట్ అనేసి. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది, మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా చూస్ రీపేమెంట్ ప్లాన్, ఇక్కడ ప్లాన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 3 months 1 month మీరు ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారనే దాన్ని బట్టి మనకి ఇక్కడ రీపేమెంట్ ప్లాన్ కూడా ఉంటుంది. ఇక్కడ అకౌంట్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ ఇవేనా కాదా చూసుకోండి, ఎందుకంటే మీకు అమౌంట్ పడడానికి మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇది కాదనుకుంటే ఇక్కడ చేంజ్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్ అమౌంట్ ఉంది, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మనకు 4,000 లిమిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 500, మీకు ఒకవేళ 2,000 కావాలనుకోండి 2,000 సెలెక్ట్ చేసుకోండి. లేదా 1,000 రూపీస్ ఎమర్జెన్సీ అవసరం ఉందనుకోండి 1,000 సెలెక్ట్ చేసుకోండి. లేదా 4,000 కావాలంటే 4,000 సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ అమౌంట్ పైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఏంటంటే 2,000 రూపీస్ మనకి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఎంటర్ అమౌంట్ దగ్గర 2,000 సెలెక్ట్ చేసుకున్నాము. ఒకవేళ మీరు 2,000 ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రీపేమెంట్ ప్లాన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో 1 month ప్లాన్ అనమాట, మీరు 1 monthకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి 1 monthకు మీరు 2,000 లోన్ తీసుకుంటే ఇక్కడ మనకి 2,060 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సేమ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. చేంజ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఇలా సమ్మరీ అండ్ ఛార్జెస్ అనేసి మనకి ఇలా చూపిస్తుంది. సో మీకు ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది 6.58%. మీ లోన్లో 6.58% అంటే మీకు 2,000 రూపాయలు లోన్కి అప్లై చేసుకుంటే 112 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఛార్జెస్ పోతాయి. నెక్స్ట్ జిఎస్టీ 1.18%, 21 రూపీస్ పోతుంది. తర్వాత వడ్డీ వచ్చేసి మనకు 3%, 1 monthకి 3%. అదే సంవత్సరానికి అయితే 12/36, 36% అనమాట. సో చూడండి వడ్డీ రేట్ అనేది చాలా ఎక్కువ, 3 రూపాయల వడ్డీ పడుతుంది మనకి. నెక్స్ట్ డిస్పర్సబుల్ అమౌంట్, మీరు 2,000 రూపాయలకు అప్లై చేస్తే మీకు చేతికి వచ్చేదంతా 1,856 రూపాయలు. అంటే దగ్గర 150 రూపాయలు కటింగ్స్ పోతాయి. 150 రూపాయలు కటింగ్స్ పోతాయి. తర్వాత మీరు కట్టేదేమో 2,060 రూపాయలు, అంటే పైన 60 రూపాయలు. అంటే మనకేంటంటే 210 రూపాయలు. ఒక నెలకు మీరు 2,000 తీసుకుంటే, మీరు 2,000 రూపాయలు లోన్ తీసుకుంటే ఒక నెలకు మీరు టోటల్గా మీరు ఎంత లాస్ అవుతున్నారంటే 210 రూపాయలు. సో వడ్డీ ఒకసారి చూడండి, టోటల్గా మనకు క్యాల్కులేషన్ చేస్తే మనకు 10,000 రూపాయలకు 200 రూపాయలు వడ్డీ అవుతుంది. 2 రూపాయల ఇంట్రెస్ట్ అయితే మీరేమో 2,000కి 210 రూపాయలు ఇక్కడ వేస్ట్ అవుతుంది అన్నమాట. సో అంత ఈజీ కాదు ఈ అమౌంట్ ఈ లోన్ యాప్స్ ద్వారా మనకి. సో ఈ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఎమర్జెన్సీ అయితేనే తీసుకోండి, లేదంటే వీటిని అవాయిడ్ చేయండి. సో ఇదంతా మీకు ఓకే అనుకుంటే, ఇంకా కాదు మనకి డబ్బులు కావాలి ఎమర్జెన్సీ అనుకుంటే ఓకే అనుకుంటే ఇక్కడ గెట్ మనీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది డిక్లరేషన్ బై ద కస్టమర్ అనేసి. సో ఫ్యామిలీ థ్రెషోల్డ్ ఇన్కమ్ 3 lakhs కంటే ఎక్కువ ఉంది అనేసి ఇట్లా ఈ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ దీన్ని మీరైతే ఈ డిక్లరేషన్ అయితే మీరు అగ్రి చేయాలి. అగ్రి పైన క్లిక్ చేయండి, మనకి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అవైల్ ఇన్స్టాంట్ లోన్ ఆన్ ప్యాకెట్లీ అనేసి మనకి ఇలా చూపిస్తుంది. సో మీరు అగ్రి చేశారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సక్సెస్ఫుల్, ప్లీజ్ గో టు మై లోన్ సెక్షన్, సీ ద స్టేటస్ ఆఫ్ లోన్ అనేసి. సో మీరు లోన్స్ అప్లై చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయింది, లోన్ శాంక్షన్ అయినట్లు అనమాట. సో సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తారు. మీ యొక్క లోన్ స్టేటస్ ఏంటని చూసుకోవడానికి లోన్ సెక్షన్ అని ఉంటుంది, దానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గో బ్యాక్ ఉంది, దీని బ్యాక్ క్లిక్ చేయండి. సో హోమ్ పేజ్కి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఇందాక మనకు టోటల్ లిమిట్ 4,000 చూపించింది, ఇక్కడ యూజర్ లిమిట్ దగ్గర 0 చూపించింది. ఇప్పుడు ఏంటంటే యూజర్ లిమిట్ 2,000 చూపిస్తుంది, ఎందుకంటే మనం 2,000 రూపీస్ లోన్కి అప్లై చేసాం కాబట్టి 2,000 ఇక్కడ చూపిస్తుంది. అంటే 4,000 లిమిట్లో 2,000 కంప్లీట్ అయింది, ఇంకా 2,000 ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఈ ప్యాకెట్లీ లోన్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.